హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఇలా మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, వేసి పిండిని ఒకసారి ఆయిల్ సాల్ట్ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈలోపు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాము. ఎగ్స్ ఉడికేలోపు అందులో ఎగ్స్లో పెట్టడానికి స్టఫ్ అయితే రెడీ చేద్దాము. ఈ స్టఫ్ కోసం ముందైతే గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి పోపు గింజలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేసాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. అన్నీ ఒకసారి కలిపేసుకున్నాం. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఒకసారి అంతా ఆనియన్స్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ కారం మగ్గేంత వరకు మూత పెట్టేసుకున్నాము. కర్రీ అయితే అయిపోయింది. ఎగ్ పఫ్లోకి పెట్టడానికి అయితే కర్రీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఈలోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. వాటి పైన ఉన్న పెంకంతా తీసేసి ఎగ్స్ పక్కన పెట్టేసుకుందాము. సో ఎగ్ పఫ్లోకి ఇలా ఎగ్స్ అయితే బాయిల్డ్ చేసి ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఆనియన్ కర్రీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న ఈ పిండి ముద్దతో ఎగ్ పఫ్ షీట్స్ అయితే రెడీ చేద్దాం. ముందుగా ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం. తర్వాత ఈ పిండి ముద్దలను ఒక్కొక్కటిగా ఇలా పిండి చల్లుకుంటూ పూరిల్లా చేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. ఇలా వీలైనంత పల్చగా ఒక్కొక్కటిగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ చపాతీలా చేసుకోవడం అయితే అయిపోయింది. తర్వాత ఇలా ఒక చపాతీ తీసుకొని దానిపైన ఆయిల్ పోసి ఇలా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన మరో చపాతీ పెట్టుకోవాలి. ఇంకొక చపాతీ పెట్టిన తర్వాత కూడా దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి 4 చపాతీస్ పెట్టుకోవాలి. తర్వాత వీటి ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి.
ఇలా 4 సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనకి బాక్స్ లాగా అవుతుంది. తర్వాత దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. తర్వాత అడ్డంగా చూడండి ఇలా బాక్స్ లాగా ఇంత మందంలో అయితే వస్తుంది. తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని పెట్టుకోవాలి. ఇలా కర్రీ అన్నిట్లో ఫిల్ చేసిన తర్వాత మనం బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇలా ఈ కర్రీ పైన పెట్టేసేయాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్కొక్కటి పక్కన అయితే పెట్టేసుకుందాము. తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉండగానే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పఫ్స్ని అయితే ఒక్కొక్కటిగా వేసేద్దాం. వేయగానే అయితే కలపకండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకోవాలి. చూడండి ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి, ఇంకో సైడ్కి తిప్పేస్తున్నాను. ఇలా మంచిగా 2 సైడ్లు ఫ్రై అయిపోయాక తీసేసుకోవచ్చు. 2 సైడ్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిగిలినవి కూడా ఫ్రై ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, పక్కన పెట్టేసుకున్నాం. ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒకటైతే కట్ చేసి చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, పిండి కూడా లేయర్లుగా. సో మనం ఎగ్ పఫ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.